కొత్త పింఛన్లు ఎవరైతే 2500 మరియు 4016 మరియు 6016 ఎవరైతే తీసుకోబోతున్నారో వారికైతే కొత్త డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2024 కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం ద్వారానైతే పింఛన్లు అనేది పెంచడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పటి నుంచి అయితే ఇస్తున్నారో డేట్ అనేది ఫిక్స్ కావడం అయితే జరిగింది. సో ఆ డేట్ అనేది ఎప్పుడైతే మొదలు పెడతారో పింఛన్లు అనేది సంక్రాంతి కానుకగా లేదంటే ఎప్పటి నుంచి పూర్తి అప్డేట్ అనేది పూర్తి వివరాలు అనేది వీడియోలోకి అయితే మనమైతే తెలుసుకుందాము. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మీరైతే తెలుసుకోవడానికైతే అర్హత ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఆసరా పింఛన్లకు సంబంధించిన ముఖ్యంగా మీరు మొదటిగా చేసుకోవాల్సిన పని ఏదంటే ఈకేవైసీ చేయించుకోండి. దాని తర్వాతనైతే మనకు సంబంధించిన ఈకేవైసీ తర్వాతనైతే ఆ పింఛన్ అనేది మీ అకౌంట్లో పడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ కొత్త నిర్ణయించిన డేట్ అనేది ఫిబ్రవరి ఎండింగ్ లోపు మరియు జనవరి ఎండింగ్ లోపు అనేది ఈ పింఛన్లు అనేవి ప్రారంభించడానికైతే ఛాన్స్ ఉంటుందని అయితే మనకైతే కీలక అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన న్యూస్ ప్రకారం మనం చూసినట్టయితే సంక్రాంతి కానుకనైతే ఇవ్వడానికైతే అర్హత చూస్తున్నారైతే తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వలేకపోతే జనవరి ఎండింగ్ లోపు మరియు ఫిబ్రవరి ఎండింగ్ లోపు అనేది ఈ కొత్త పింఛన్లు ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటుందని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నాయకులను అనేది అంచనా వేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.